హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను 1 ఇయర్‌కి ఒకసారి కస్టమర్ మెజర్‌మెంట్ అనేది ఇలా ఒకసారి చెక్ చేసుకుంటాను. నాకు ఈ బుక్‌లో ఉన్న మెజర్‌మెంట్ ఈ కస్టమర్ వచ్చేసి 1 ఇయర్ బ్యాక్ ఇచ్చారండి. ఈ మెజర్‌మెంట్ ఇవి వచ్చేసి బ్లౌజ్‌వి, ఇవి డ్రెస్‌వి అండి. 1 ఇయర్ బ్యాక్ ఉన్న లాగానే ఉండరు కదండి కస్టమరు. నాకు డౌట్ వచ్చేసి ఒకసారి ఇలా మెజర్ చేసుకుంటే నాకు ఈవిడ మెజర్‌మెంట్‌లో తేడాలు వచ్చాయి. వాటితోటి నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ చూసుకున్నానండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచులు ఉంది. కింద పైన హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత నడుము చెక్ చేశాను. నడుము వచ్చేసి 32 ఇంచులు ఉందండి. బై 4 చేశాను. బై 4 చేస్తే నాకు 8 ఇంచులు వచ్చింది. ఈ కింది సైడ్ వచ్చేసి 8 ఇంచులు వేసుకుంటున్నాను. 8 ఇంచులు వేసుకున్న తర్వాత ఈవిడకి వచ్చేసి ఒక కుట్టు అనేది టైట్ ఉందండి. ఆ కుట్టు అనేది ఇక్కడ పెంచుకుంటున్నాను. అంటే పావించు మందం అనేది పెంచుకున్నాను. అప్పటికి ఇప్పటికి కస్టమర్ అనేది కొంచెం లావ్ అయిందండి. ఇలా వేసుకున్న తర్వాత కింద నడుము లూజ్ ఎంత వచ్చిందో దాన్ని సగం చేసుకొని నేను షోల్డర్ కింద వేసుకున్నాను. తర్వాత వచ్చేసి చంకదింపుకు వచ్చేసి షోల్డర్కి 5.5 వేసాను కదా, చంకదింపు వచ్చేసి 6 ఇంచులు వేసుకున్నాను. ఇప్పుడు చెప్తున్నానండి, కింద నాకు వచ్చేసి 10 ముక్కాలు వస్తుంది కదండి, 10.5 వస్తుంది మామూలుగా పాత మెజర్మెంట్ అన్నమాట. చూస్తే నేను వచ్చేసి 11 ఇంచులు అనేది పెట్టుకున్నానండి. అదే 11 ఇంచులు లెక్కమడి పై సైడ్ కూడా పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను కింది కంటే పైన ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ ఎక్స్ట్రా వేసుకోవాలి. దానికోసం వచ్చేసి జస్ట్ 9 ఇంచులు ఉంటే నేను 9.5 ఇంచులు అనేది వేసుకున్నాను. తర్వాత వచ్చేసి చంక్ వచ్చేసి పాత మెజర్మెంట్ అమ్మడైతే నాకు 8.5 ఉందండి. నేను 8 ముక్కాలు వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కింద 10.5 వస్తుంది కదా, నేను 11 వేసుకున్నాను. పైన వచ్చేసి 11.5 ఇంచులు వేసుకున్నాను. ఇలా ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కిందకి వస్తుందండి. మనకి 32 నడుము అంటే 30 లోపు అయితే మనకి చిన్న సైజుకి వస్తుంది కదా, ఇది 32 అంటే మనకు మీడియం సైజ్ కిందకి వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నాకు పైకి కిందికి హాఫ్ ఇంచ్ అనేది తేడా వచ్చిందండి. హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ వస్తుందండి. దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇలా మనం 1 ఇయర్కి ఒకసారి లేదంటే 6 మంత్స్కి ఒకసారి మెజర్మెంట్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. పాత కొలతలు అమ్మడి కుట్టామంటే వాళ్ళకి బ్లౌజ్ అనేది టైట్ అయిపోయి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు. దానికోసం వచ్చేసి నేను మళ్ళీ మెజర్మెంట్ అనేది చూసి పావు ఇంచ్ అనేది పెంచుకున్నాను. ఇలా మన దగ్గర మెజర్మెంట్లు ఉన్నాయి కదా, కుట్టేద్దాంలే అన్నట్లు కుట్టారంటే చిన్న చిన్న మార్పులు చేయకపోవడం వల్ల బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ రాదు. ఇది వచ్చేసి ఎప్పుడు అలా డ్రైవర్ తోటి పంపిస్తుందండి ఆవిడ వస్తే కొంచెం వేసుకున్న బ్లౌజ్ నాకు ఇలా షోల్డర్ జారిపోయినట్లుంటే ఏదో ఈమెకి బాడీ మెజర్మెంట్ తేడా వచ్చాయి కదా అని ఒకసారి మెజర్మెంట్ తీసుకున్నానండి. తీసుకుంటే నాకు ఒక కుట్టు మందం అనేది టైట్ అయిపోయింది. ఆ టైట్ కావడం వల్ల ఆమెకి షోల్డర్ జారుతుంది. చంక భాగం అనేది పైకి ఎక్కకుండా ఇలా షోల్డర్ అనేది కిందికి జారినట్లు ఉండడం వల్ల నాకు డౌట్ వచ్చేసి మెజర్మెంట్ తీసుకున్నానండి. దానివల్ల నేను నెక్ను కూడా పెంచాను. ఆల్రెడీ నెక్ రౌండ్ వచ్చేసి ఆవిడకి 12 ఇంచులు వస్తుంది. అంటే 10 ఇంచులు పెట్టేదాన్ని, 12 ఇంచులు అనేది రౌండ్ వచ్చేది. ఇప్పుడు వచ్చేసి 10.5 ఇంచులు నెక్ పెట్టేశాను. రౌండ్ వచ్చేసి 12.5 ఇంచులు వచ్చింది. ఇలా చిన్న మార్పులు చేసుకున్నారంటే మీకు కస్టమర్ అనేది మనకి వెళ్ళిపోకుండా ఎప్పటికీ మన దగ్గరే కుట్టిస్తారు. ఇలాంటి మార్పులు తీసుకోండి. వాళ్ళైతే చెప్పారండి, ఆవిడ నాకు చెప్పలేదు ఇలా జారుతుందని. నేను ఆవిడని చూసి గమనించుకొని ఎందుకంటే మీకు షోల్డర్ జారుతుందనేసి మెజర్మెంట్ చెక్ చేసుకుంటాను. చెక్ చేస్తే ఆవిడకి టైట్ ఉంది, ఒక కుట్టు లూజ్ పెట్టానంటే సెట్ అయిపోతుంది అనేసి మళ్ళీ మెజర్మెంట్లు అనేది మార్పులు చేసుకున్నాను. ఇలా మార్పులు చేసుకుంటే మనకి కస్టమర్ లైఫ్ లాంగ్ అనేది మన దగ్గర కుట్టిస్తారు. ఇలా మనము గమనించుకోవాలండి. వాళ్ళు ఇచ్చారు కదా కుట్టామన్నట్లు కుట్టకండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు 11.5 ఇంచులు ఉంది. దాని కింది సైడ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేశానండి. తర్వాత షోల్డర్ మీద ఇలా 1.5 పెట్టేసుకొని చంక లూజ్ అంటే 8.3 అనేది ఇలా వేసుకొని అవతల 1.5 ఇంచ్ అనేది ఖర్చు కోసం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను 8.3 వచ్చిందో రాలేదో అని ఒకసారి చెక్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి 1.5 ఇంచు ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఆల్రెడీ వీడికి వచ్చేసి 8.5 ఇంచులేనండి, పావు ఇంచ్ అనేది పెరిగింది. ఇలా కింది లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు, దానికి ఖర్చు మార్కింగ్ ఇలా వేసిన తర్వాత ఒకసారి నేను చెక్ చేసుకొని పైన షోల్డర్ జాయింటింగ్ కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నాను. ఇది వచ్చేసి హెమ్మింగ్ కోసం వచ్చేసి కింద 1 ఇంచ్ పెంచానండి, పైన జాయింటింగ్ కోసం హాఫ్ ఇంచ్ పెంచాను. అదే మనం బార్డర్ లాంటిది అయితే 1 ఇంచ్ అయితే సెట్ అయిపోతుంది. హెమ్మింగ్కి అయితే 1.5 ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి హ్యాండ్ పొడవు కంటే. పైపింగ్ కానీ తిప్పేయడం కానీ అయితే 1 ఇంచ్ సరిపోతుందండి. హెమ్మింగ్ అయితే 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ సైడ్ జాయింట్ వచ్చేసి నేను ఈ ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత మిగిలిన ముక్కల హ్యాండ్ జాయింట్ కోసం తీసేసుకుంటాను.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో టోటల్గా అలా మార్కింగ్ చేసుకుంటూ కింద క్రాస్ బెల్ట్ కోసం 2 ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ వేసాను. ఇలా వేసిన తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఉందండి. నేను వచ్చేసి 6.5 పెట్టేసుకుంటున్నాను. అంటే పావు ఇంచ్ అనేది మెజర్మెంట్లో తేడాలు వచ్చాయి. అవి అనేది పెంచుకొని వేసుకుంటున్నాను. మనం ఇయర్కి మన బాడీలో చేంజెస్ వస్తాయండి. పాత మెజర్మెంట్లు అమ్మడే కుట్టామంటే బ్లౌజ్ కుదరదు. అది వాళ్ళకి అర్థం కాదు, మేము లావ్ అయిపోయామనేది అర్థం కాక మనల్ని ఇది వరకు కుట్టినట్టు కుట్టట్లేదని మాట అనేస్తారు. కాబట్టి అప్పుడప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మెజర్మెంట్లు అనేది మార్చుకోండి. ఇప్పుడు వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను అక్కడ వచ్చేసి 2.35 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకొని ఈ పైనుంచి ఈ డాట్ కోసం అనేది చెక్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 11.5 ఇంచులు ఉందండి. షోల్డర్ నుంచి క్రాస్ బెల్ట్ జాయింటింగ్ వరకు దానికి 1 ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఈ మిడిల్ నుంచి ఇటు 1.5 ఇంచు, అటు 1.5 ఇటు 1.5 అంటే 2.5 ఇంచులు 2.5 ఇంచులు అనేది నేను ఇలా వేసుకొని ఈ మార్కింగ్ ఇచ్చుకున్నాను. తర్వాత చంకల్లో లోతు తీసానండి. లోతు తీయకపోయామంటే మనకి కంపల్సరీ ముడతలు వచ్చేసి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అంత నీట్గా అనిపించదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకుంటున్నాను. ఈ చిన్న చిన్న మార్పుల వల్లేనండి మన కస్టమర్ అనేది మన దగ్గర కుట్టించకుండా పక్క షాప్కి వెళ్ళిపోతారు. కాబట్టి కంపల్సరీ అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకోండి. వీడ మామూలుగా అయితే రాదండి. నేను చెక్ చేసుకోవడం కోసమే వచ్చారో ఏమో. ఆవిడ వేసుకున్న బ్లౌజ్ చూసి నాకు డౌట్ వచ్చి ఇలా మెజర్ చేసుకొని మళ్ళీ మార్పులు చేసుకున్నానండి మెజర్మెంట్ తోటి. ఇప్పుడు వచ్చేసి ఈ డాట్స్ వేసేటప్పుడు కూడా మెయిన్ డాట్లను బట్టే ఇలా వేయకండి. ఇవి కూడా కొంచెం అటు ఇటుగా వస్తుంటాయి. కాబట్టి ఇలా వచ్చిందా ఓకే, రాలేదంటే ఇలా షోల్డర్ సెంటర్ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్లో సెంటర్ ఇలా ఫోల్డింగ్ వేసుకున్నామంటే మనకి మెయిన్ డాట్ అనేది వచ్చేస్తుంది. మెయిన్ డాట్ మీదనే బ్లౌజ్ అంతా ఆధారపడి ఉంటుందండి. ఈ చంకలో లోతు తీసేటప్పుడు కూడా ఇలా ఎల్ షేప్లో వేసుకొని దానికి 1 ఇంచు ఇటు వచ్చేలాగా మన కుట్ల సైడ్ వచ్చేలాగా వేసుకొని ఈ డాట్ అనేది వేసుకోవాలి. ఇవి వచ్చేసి చాలా వరకు అందాజగానే వేసేస్తారండి. మీకు తెలియడం కోసం నేను ఇలా మెజర్మెంట్లు చూపిస్తూ ఈ మార్కింగ్లు వేస్తున్నాను. మనకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఆల్రెడీ వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా డాట్స్ వేయడము. కొంచెం కొత్తగా నేర్చుకున్న వారికే ప్రతిదీ మనం మార్కింగ్ వేస్తూ చూపించాలి. ఇలా మనకు ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్ అనేది ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. సేఫ్ బెల్ట్ కట్ చేసే కంటే ముందుగా నేను కింద బ్యాక్లో పట్టి వేస్తాం కదా, ఆ పట్టి వచ్చేసి కోరంచులను అనేది కట్ చేసుకున్నాను. ఆ తర్వాత పైన క్లాత్ కింద కోరంచులు కట్ చేసాం కదా, ఆ పైన క్లాత్ని వచ్చేసి సేఫ్ పట్టీల కోసం అనేది ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఈ సేఫ్ పట్టీలు మార్కింగ్ వేసుకునేప్పుడు చాలామందికి మిగలడం కానీ తక్కువ పడడం కానీ అవుతుంది. అలా కాకుండా మనం బ్యాక్ మీద ఫ్రంట్ ఉంచేసి దానికి క్లాత్ ఎంత తక్కువ ఉందనేది మెజర్ చేసుకుని దానికి 1/2 ఇంచు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనకి సేఫ్ బెల్ట్ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు బ్యాక్ ఫ్రంట్ సేఫ్ బెల్ట్ అలానే బ్యాక్ పట్టి వచ్చేసింది. హ్యాండ్స్కి వచ్చేసి ఆతుకుల కోసం ఆ మిగిలిన ముక్కలు నేను కట్ చేసుకుంటాను.